చెప్పాలి కదా. మరి ఏడుస్తూ భారతదేశం గెలిచిందంటే ఆ గెలవటం ఏదో నాకు ఇష్టం లేనట్టుగా ఉంటుంది కదా. అలా కాదు, భారతదేశం గెలిచింది. 150 కోట్ల భారతీయులతో పాటు నేను ఆనందిస్తున్నాను. అయితే సంతోషంగా అలాగే ఒక భయంకరమైన విషాద వార్త ఉంది. మన బంగ్లాదేశ్లో వరదలు వచ్చాయి, 150 మంది చనిపోయారు. లేదా ప్రధానమంత్రి ఇందిరాగాంధీని వాడు తెల్లవారంగానే ఆవిడ కాపలా కాసేటువంటి సాయుధులే మారణహోమం చేసి 16 బుల్లెట్లతోటి చంపేశారు. ఇది నేను నవ్వుతూ చెప్పలేను కదా, చెప్పకూడదు. అట్లా అని ఓహో కన్నీళ్లు గార్చేసి చేతురుమాలతో తుడుచుకోక్కర్లేదు. ముఖంలో బాధ కనపడాలి, గొంతులో బాధ ధ్వనించాలి. ఇది నా అభిప్రాయం. అది చేసి అంటే చూసేవాడికి ఓ కదా అనిపిస్తుంది. అయితే ఇవాళ ఉన్న పరుగులో ఇవేవీ లేవు, పరిగెడుతున్నారు వాళ్ళు. అది ఇది ఇది అది అది. కారణం ఏంటంటే వాళ్ళకి లక్ష్యం ఇవి కాదు. 5 నిమిషాల్లో 50, 6 నిమిషాల్లో 60, అది లక్ష్యం. వార్తలు ఫాస్ట్గా వాటి వల్ల వీటి గుణం పోతుంది. తర్వాత ఈ వార్తకి వెనకాల దుర్గాప్రసాద్ గారు ఇలా అన్నారు, రామ్ ప్రసాద్ గారు ఇలా అన్నారు. ఈ వార్తకి వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది? మళ్ళీ దాని ప్రతిస్పందన ఉపయోగం లేదు అయినా ఉంటుంది. అంటే అవి మనం తగ్గిస్తే మంచిదని. ఇక మీకు అంటే ఇంత అనుభవం ఉంది, సుమారు 40 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు, అలాగే ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా మీతో పాటు ఇంటర్వ్యూ కానీ లేకపోతే మిమ్మల్ని మాట్లాడడం కానీ జరుగుతుంది, పరిచయాలు కూడా ఉంటాయి. బాగా అంటే అప్పుడు బాగా మీకు ఊహ తెలిసిన తర్వాత అంటే న్యూస్ రీడర్గా జాయిన్ అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ తీసుకున్నారు? అందరూ ఎన్టీ రామారావు గారు దాకా కూడా అందరూ. ఎన్టీ రామారావు గారు, అంతకుముందు అంజయ్ గారు, చెన్నారెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు లేరు. అది చాలా ముందు, టీవీ రాలేదు కదా. చంద్రబాబు నాయుడు గారితో 6 సంవత్సరాలకు పైగా ప్రజలతో ముఖ్యమంత్రి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. అది దూరదర్శన్ చేసింది. అదేంటంటే సాయంత్రం 6:30కి మొదలయ్యి ఒక అరగంట పాటు రోజు ప్రతి సోమవారం ఆయన స్టూడియోకి వచ్చేవారు. ప్రేక్షకులు తమ సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారితో ప్రస్తావించేవారు. మధ్యలో నేను సంధానకర్తగా ఉండేవాడిని. అంటే పరిచయం, సార్ ఈయన నల్లగొండ నుంచి ఈయన రాజోల నుంచి మాట్లాడారు ఇలా అంటే ఆ సమస్య చెప్పేవారు. అంటే ముందే ఈ శాఖకు సంబంధించిన సమస్యలు చెప్పండి అనేవాళ్ళు. అవి చెప్పేవారు. ఆయన స్టాఫ్ ఉంటారు, వాళ్ళు నోట్ చేసుకునేవాళ్ళు. వీటిని వచ్చే వారం లోపల కొన్ని పరిష్కరించేవారు. కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని కావు. ఎందుకంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు. సార్ మా ఊరికి రోడ్డు లేదు అంటారు, 10 రోజులు వేయగలమా? దానికి డబ్బులు ఎక్కడ? అలాగే స్కూల్ లేదండి, కొన్ని శాంక్షన్స్ ఉంటాయి. అదే ప్రజలకు ఉపయోగపడి, అంతే పర్సనల్ కాకుండా ప్రజలకు ఉపయోగపడి వాళ్ళు నోట్ చేసుకోవడం వాళ్ళ జరిగేది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ చూస్తే అండి, ఇప్పుడు సెక్యూరిటీ అయితే చీఫ్ మినిస్టర్ మనం వెళ్ళాలనుకోండి, మాది గేట్ 1, గేట్ 2, గేట్ 3, సెక్యూరిటీ 1, సెక్యూరిటీ 2 అలా గేట్లు అన్నీ ఉంటాయండి. పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ని ఉండేవి. మరి అప్పుడు ఏంటి సార్, అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? సెక్యూరిటీ కానీ ఇంత ఉండేది కాదు, కానీ ఉండేది. అంటే నాకు కలిగినటువంటి అదృష్టం ఏంటంటే, అంటే వీళ్ళతోటి టీవీలో పరిచయాలు ఉండటం వల్ల, చేయటం వల్ల ఎవరు ఆపేవారు కాదు. చూడగానే మిమ్మల్ని పంపించేవారు. వారు కూడా పెద్దగా టైం ఏం కాకుండా లోపల పిలిచి మాట్లాడేవారు. నేను వ్యక్తిగతంగా నా గురించి ఏం అడుగుతాను, సార్ ఈ ప్రోగ్రామ్ అండి ఇదండి, వచ్చే వారం ఇచ్చేద్దాం. సరే. అదే మరి రాజశేఖర రెడ్డి గారితో ఏమన్నా పరిచయం ఉందండి? ఆయన వచ్చి సీఎంగా అయ్యంగానే ఇలాంటి ప్రోగ్రామే ఒకటి చేద్దామని అడిగాము ఆయన. నేను ఇలాంటిది చేయను అన్నాడు ఆయన. ఇది జాబులాగా నేను చెయ్యనిది, నేను వస్తాను,
పత్రికా విలేకరులందరినీ పెట్టండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, నువ్వు దానికి సంధానకర్తగా ఉండు. అలాగే సార్, అంటే ప్రెస్ మీట్ లాగా అన్నమాట. అది చేశారు. అంటే ఆయన దృష్టిలో ఒకటి ఉండేది, ఈ ప్రజల నుంచి వస్తున్న ఫోన్స్ అన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఒకటి నన్ను నేరుగా అడిగాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏ స్వర్గంలో ఉన్నాడో తెలియదు కానీ, ఏం ఛాన్సరు ఈ ఫోన్లని మీరు చేస్తున్నారా వాళ్ళే చేస్తున్నారా అంటే, సార్ ఫోన్ కాల్స్ నిజమే సార్, వాళ్ళ అందరూ చేస్తారంటే మీరు సర్దుతారండి, మీ ఉద్యోగం కదా అట్లా మాట్లాడాడు. అలా జరిగేది. తను కూడా సమస్యల్ని నేరుగా పరిష్కరిస్తాడు, ఎక్కువగా దాన్ని జాగు చెయ్యరు. మీరు టీవీలో వార్తలు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు అప్పుడు అంటే పాలిటిక్స్కి, అప్పుడు రాజకీయాలకి ఇప్పటికీ అన్నా మీరు అవగాహన ఉందా? ఏమన్నా చూస్తుంటారా? అన్నా అవగాహన ఉంది. మీరేం చేస్తారు అంటారు. అంటే ఇప్పుడు రాజకీయాలు 12 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాడి దాకా అందరికీ అర్థమవుతున్నాయి. ఓకే. కానీ ఎవరు ధైర్యం చేసి ఇది ఇలా అని చెప్పే పరిస్థితి లేదు. అంటే ఎవరికి కూడా నిలకడ లేదు. నేను ఇవాళ ఇలా చెప్పానంటే రేపటిదాకా ఈ మాట మీద నిలబడే అవకాశం లేదు, మార్చేస్తాను, కాదని చెప్తాము. నేను అనలేదంటాడు. అన్నిటికీ మించి నన్ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారంటాడు. ఇది గొప్ప విషయం అండి. ఇది ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అలా అనలేదు, నేను అన్నది వేరు, వాళ్ళు అర్థం చేసుకునేది వేరు. వాళ్ళతోటి వాగ్యుద్ధం అనవసరం. కానీ ఒకటి మటుకు జరుగుతుంది, మన సమాజం మీద 2 వర్గాలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒకటి రాజకీయాలు, 2 సినిమాలు. సినిమా వాళ్ళు మేమేం వాళ్ళని చెడగొట్టాలని తీయట్లేదు, వాళ్ళు అడుగుతున్నారని తీస్తున్నామంట. ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగారండి ఇలా చొక్కా లాగులు లేకుండా సినిమాలు తీయమని, లేకపోతే కథలు ఇష్టం ఉన్నట్టు చెప్పమని? అంటే వాళ్ళు మేమేం చెప్పాము, మీ దగ్గర ఉన్న కథలే మేము చెబుతున్నాం అంటారు. అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ గర్ల్స్ అదే ఆ వయసులో ఉన్న పిల్లలు ప్రేమించుకోవడం ఒక ప్రేమేనా? అన్ని పనులు దానికి ఒక పద్ధతి కానీ ఇది కానీ ఏమీ లేదు. ఎవరు ఎందుకు చెప్పారు? ఇంకా ఏంటంటే వితండవాదం చేస్తారు. గుళ్ళ మీద బొమ్మలు చూపిస్తారు, అవి లేవా, మీరు గుడికి తీసుకెళ్ళావని చూపిస్తారు. మేము చేస్తే తప్పేంటి? అలాగే ఇప్పుడు కొత్తవన్నీ వస్తున్నాయి. పెళ్ళిళ్ళే చేసుకోవాలా, పిల్లల్ని కంటానికి పెళ్ళిళ్ళు ఎందుకు? నేను ఎవరి తప్పుపడట్లేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అడిగే ముందు ఇది ప్రభావం, మీరు మీ ఇష్టం, మీ జీవితంలో మీరు చేసుకోండి, ఎవడు అడగడు. ఒక సమాజ వేదిక మీద వచ్చినప్పుడు అవి అడగాలా వద్దా, అవి చెప్పాలా వద్దా? అలాగే రాజకీయాలు కూడా. నిన్న నేను ఒక మాటని ఇవాళ నేను అనలేదని నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నాడు, చూసేవాడు ఏమంటాడు? ఆ ప్రభావం అవి తగ్గాలి అంటే మన టెలివిజన్ మాధ్యమం నిజాలనే చూపించాలి, వ్యాఖ్యానాలు తగ్గించాలి, అప్పుడు ఉపయోగపడుతుంది. అయితే మీరు ఈ సినిమాలు అన్నందుకు ఈ సినిమా హీరోలు లేకపోతే హీరోయిన్లు వాళ్ళతో పరిచయాలు కానీ ఎప్పుడు మాట్లాడటం ఉంది, పెద్దగా పరిచయాలు లేవు. నాకు తెలిసినంత వరకు అండి, ఇదివరకు ఏం చేసేవారంటే సెల్ఫీ, ఇప్పుడైతే సెల్ఫీలు తీసుకున్నారు. పూర్వం అయితే ఆ సినిమా వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు. అంటే అటువంటి వాళ్ళతో ఏమైనా పరిచయం ఉందా? లేకపోతే నా ఆటోగ్రాఫ్లే చాలా మంది తీసుకున్నారు. సినిమా యాక్టర్లు అండి, వాళ్ళకి సరదాగా ఉండేది. పేర్లు ఏమైనా చెప్పగలరా అండి? వీళ్ళందరూ నాకు చెప్తేనే వాడు శ్రీనివాసరావు వీళ్ళంతా. తర్వాత వేరే చోటుకి వెళ్తే కూడా వాడు, అంటే నేను సినిమాల్లో వేసి విడుదల కాని సినిమాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడు మర్యాదగా మాట్లాడతారు. వేరే వాళ్ళకి ఇచ్చే మర్యాదకి నాకు 10 ఎక్కువ ఇస్తారు, వచ్చి పలకరించి. ఇవి ఏదో సందర్భంలో వేడుక
ఇక్కడ హైదరాబాద్ వేదిక. నేను కూర్చుంటే సాయి కుమార్ వచ్చారు. నేను తెలియదు కదా అని గప్చిప్గా కూర్చున్నాను. అంత దూరం నుంచి నడిచి లేచి వచ్చాడు ఆయన. లేచి వచ్చి సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు సాయి కుమార్ అండి. అన్యాయం మీరు ఇట్లా మాట్లాడారు అంటే, నేను ముఖతః కలవలేదు కానీ మిమ్మల్ని చూడకుండా మాకు రోజు గడవదు అంటే చాలా సంతోషం అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఆ మాట, పిజే శర్మ గారు. ఆయన మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏదో ప్రోగ్రామ్కి స్టూడియోకి వచ్చారు. ఆయన చెప్తే ఇంకా చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళని సార్, నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనతో నేను ఇంటర్వ్యూలు చేసాగా. ఇంటర్వ్యూ చేశారు. ఓకే అండి. ఆయన ఇంకా ఎక్కువ జోక్స్ ఎక్కువ ఉంటాయేమో. ఆయన పైకి ఎంత కనపడతారో అంత సీరియస్గా జోక్ చేస్తారు. అమ్మో ఆయన స్టూడియోకి వచ్చారు. నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి షూటింగ్ చేసాం. అవన్నీ ఉన్నాయి. మరి ఎన్టీ రామారావు అది చివర్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళాను. వెళితే వెళ్ళిన రోజు ఆయన గొంతు బాగాలేదు. మా గొంతు బాగోలేదండి, మిమిక్రీ కూడా చేస్తున్నారు మీరు అంటే సరే మళ్ళీ తర్వాత చేద్దామని. అలాగే అప్పుడు చంద్రబాబు కింద నిలబడి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. ఆయన కేవలం అల్లుడే. తర్వాత ఈయన సీఎం అయ్యాడు. ఇవన్నీ ఒక ఎత్తండి. నేను మర్చిపోలేని జ్ఞాపకం ఇంకోటి ఉంది. కేసీ అబ్రాహిం గారని గవర్నర్ గారు ఉండేవారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన పెద్ద ఆయన, 80 ఏళ్ళ పైన ఉంటాయి. టీచర్గా పనిచేశారు ఆయన. ఇక్కడ గవర్నర్ అయ్యారు. ఆయన రోజు వార్తలు వినేవాడు. మలయాళీ, ఆయనకి తెలుగు రాదు కానీ వార్తలు వినేవాడు. అంటే చూసిన దాన్ని బట్టి అర్థం అవుతుంది. చూసిన దాన్ని బట్టి ఆయన తన 5 ఏళ్ల పదవీ కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోబోతూ సందేశాన్ని రికార్డ్ చేస్తామని అడిగారు. రమ్మన్నారు. చెయ్యబోతూ మా ఆఫీస్ వాళ్ళకి మెసేజ్ పంపించాడు ఆయన, ఆ పిల్లాన్ని పిలవండి, నేను కలవాలి అతన్ని అని. మా డైరెక్టర్ గారు భయపడిపోయారు. నువ్వేం తప్పు మాట్లాడావు, ఆయన చెడుగా ఉందేమో. గవర్నర్ గారు పిలిచారు. సార్ నేనేం మాట్లాడతానండి. సరే మర్నాడు వెళ్ళామండి. వెళ్తే నేను వస్తున్నానని ముందే చెప్పారు. ఆయన అక్కడ వాళ్ళ స్టాఫ్కి చెప్పారు, కూర్చోబెట్టారు. ఆయన మేడం నుంచి దిగాలి. మెల్లిగా దిగి వచ్చారు. పెద్ద ఆయన నడవలేరు. దిగి వచ్చి రాగానే మొదటి ప్రశ్న, ఆ అబ్బాయి వచ్చాడా? యాజ్ దట్ బాయ్ కమ్ అన్నారు. వచ్చేసారు. ఇలా చూశారు, నిలబడి సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్, ఐ యామ్ యువర్ ఫ్యాన్.